ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. మార్చి 4, 5, 6, 7 తేదీల్లో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మీ జీవితంలో ఎన్నడూ లేని విధంగా ఒక వింతైన మరియు అద్భుతమైన సంఘటన జరగబోతుంది. దీని గురించి మీరు కలలో కూడా ఊహించి ఉండరు. ఒక మహిళ మీ వెంట పడుతుంది. మిమ్మల్ని ఆకర్షించడానికి మరియు మీ దరికి చేరడానికి ఆమె శత విధాల ప్రయత్నం చేస్తుంది. అసలు ఆ స్త్రీ ఎవరు? ఆమె మీకు ఏమి ఇవ్వాలనుకుంటుంది? ఆమె మీ జీవితంలోకి రావడం వలన మీ తలరాత ఎలా మారబోతుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మీపై ఆ శ్రీకృష్ణుడి ఆశీస్సులు, శనిదేవుడి కరుణ కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఒక చిన్న లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని చెప్పి, జై శనిదేవ్ అని చెప్పి భక్తితో రాయండి. మీరు చూపే చిన్న అభిమానం మమ్మల్ని ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ రాశి జాతకులారా, మీరెవరి గురించి అయితే అసలు ఆలోచించటం లేదో అలాంటి ఒక వ్యక్తి మీ గురించి నిరంతరం ఆలోచిస్తుంది. ఆ మహిళ మిమ్మల్ని ఒక రకంగా చెప్పాలి అంటే ఏకపక్షంగా ప్రేమిస్తుంది. ఆమెకు మీకు రక్త సంబంధం లేదు మరియు చుట్టరికం లేదు, కానీ ఆమె మనసులో మాత్రం మీ పైన ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది వినడానికి మీకు కొంచెం వింతగా ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ఇదే నిజం. ప్రస్తుతం ఒక వివాహిత మీ చుట్టూ తిరుగుతుంది. దీన్ని ఏదో జోక్ లాగా అస్సలు తీసుకోవద్దు. నేను గ్యారెంటీగా చెప్తున్నాను. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఆమె ఎవరు, ఆమె పేరేంటి, ఆమె అడ్రస్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. అసలు ఆమెకు మీ మీద అంత ప్రేమ కలిగింది అంటే సాధారణంగా ప్రతి మహిళ తనను ప్రేమించే వ్యక్తి కావాలని కోరుకుంటుంది. కానీ ఆమె వివాహం చేసుకున్న వ్యక్తి కనీసం ఆమెతో మాట్లాడడానికి కూడా తీరిక లేదు. ఎప్పుడు తన పనిలో లేదా భయభ్రాంతిలో ఉన్నాడు. ఆ ఒంటరితనం ఆయనకి బయటపడడానికి, తన మాటల నుండి బయటపడడానికి ఒక మంచి వ్యక్తి కావాలి. ఆమె దృష్టిలో మీకంటే మంచి మనసున్న వ్యక్తి మరెవరూ కనిపించటం లేదు. మీ స్వభావం మరియు మీ నడక, అలాగే మీ మాట తీరు ఆమెను అమితంగా ఆకర్షించాయి. అందుకే ఆమె మీతో కాసేపు మాట్లాడాలని మరియు ఆమె సమయాన్ని గడపాలని తహతహలాడుతుంది. మీరు దీని గురించి అస్సలు ఊహించి ఉండరు. కానీ సడన్గా ఆమె మీ ముందుకు వచ్చి గంటల కొద్దీ మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు మీరు ఒక్కసారిగా షాక్ తింటారు. మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. కానీ ఈ విషయాన్ని ఎలా స్వీకరించాలో, ఆ సమయంలో ఏం చేయాలో కూడా మీకు మేము చెప్తాము. ఈ రాశి జాతకులారా, ఆమె మీతో సమయాన్ని గడపాలని మరియు కొన్ని ప్రేమపూర్వకమైన మాటలు పంచుకోవాలని ఎందుకు కోరుకుంటుందో తెలుసా? ఎందుకంటే సాధారణంగా ఎవరైనా మంచి వ్యక్తులతోటే తమ మనసులోని భావాలను పంచుకోవాలని అనుకుంటారు. ఆ మహిళ దృష్టిలో మీరు చాలా ఉత్తమమైన వ్యక్తిగా కనిపిస్తున్నారు. మీ ప్రశాంతమైన స్వభావం మరియు ఇతరులకు మీరు నడుచుకునే తీరు ఆమెకు బాగా నచ్చాయి. అందుకే ఎక్కడో ఉన్న ఆమె మరెవరి దగ్గరకు వెళ్లకుండా మీ దగ్గరికి రావాలని ఎదురు చూస్తుంది. అసలు మీరు ఎప్పుడు ఊహించని విధానంగా ఆమె మీ ముందుకు వచ్చి గంటల తరబడి మాట్లాడుతూ ఉంటే మీకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ మైండ్ బ్లాక్ అయిపోయి ఏం జరుగుతుందో కూడా అర్థం కాక మీరు అలా ఉండిపోతారు. అయితే ఈ విషయంలో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మీకు ఒక రకమైన సంతోషాన్ని ఇచ్చే మార్పు. కాకపోతే ఇక్కడ మీరు ఆ సమయాన్ని సరిగ్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు నుంచి సరిగ్గా 5 రోజుల తర్వాత ఆమె మీ ముందుకు రాబోతుంది. సమయం విషయానికి వస్తే మధ్యాహ్నం 12:30 నుండి 1:30 మధ్యలో ఆమె మిమ్మల్ని కలవడానికి వస్తుంది. ఈ సమయాన్ని మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఆ సమయంలోనే అందరూ భోజనం చేసి ఇళ్లలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. వీధిలో జనసంచారం తక్కువగా ఉంటుంది కాబట్టి ఆమె ఆ సమయాన్ని ఎంచుకుంది. ఆ సమయంలో ఆమె చాలా మీతో మాట్లాడే అవకాశం ఉంది. ఈ రాశివారు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆమె వచ్చేది కేవలం మాటల కోసం మాత్రమే కాదు. దీని వెనక ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. ఆ రహస్యం ఏమిటి అంటే ఆమె పేరు మరియు వివరాలు ఏంటి అనేవి తెలుసుకోవడం మీకు చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మీ భవిష్యత్తుకు మరియు మీ పనులకు సంబంధించిన విషయం. ఒకవేళ దీని గురించి తెలుసుకోకుండా వదిలేస్తే మీ మనసు ఎప్పుడు ఏదో ఒక వెలితితో ఉంటుంది. ఆ ఆలోచనతో
మీరు చేసే పనుల మీద శ్రద్ధ చూపలేరు. దీనివల్ల మీరు అనవసరమైన నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ రహస్యాన్ని మరియు ఆమె మీకు ఇచ్చే ఆ ప్రత్యేకమైన వస్తువు గురించి ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశి జాతకులారా, మీ మనసులో ఇప్పుడు ఒకటే ప్రశ్న తిరుగుతూ ఉండడం, అసలు ఆ రహస్యం ఏమిటి, ఆమె మీకు ఏమి ఇవ్వబోతుంది అని. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన మనసులో ఏదైనా ఒక విషయం పదే పదే మెదులుతూ ఉంటే మనం ఏ పని మీద శ్రద్ధ పెట్టలేము. ఏదో ఒకటి చేయబోయి మరొకటి చేస్తూ ఉంటాం. దీనివలన మీ వృత్తి వ్యాపారాల్లోనే కష్టాలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఆయన రహస్యాన్ని ఇప్పుడే తెలుసుకోవడం మీ ఆరోగ్యానికి మరియు మీ భవిష్యత్తుకు చాలా మంచిది. ఈ మహిళ మీ దగ్గరికి వచ్చి మీకు ఒక అద్భుతమైన వస్తువు ఇస్తుంది. అది ఎంత గొప్పది అంటే ఆ వస్తువు ముందు బంగారం, వెండి, డైమండ్ అన్నీ తక్కువే అనిపిస్తాయి. వాటిని మీరు పూర్తిగా మర్చిపోతారు. కానీ అవి ఇచ్చే వస్తువు మాత్రం జీవితాంతం మర్చిపోలేరు. ఆ అదృష్టాన్ని అందుకోవడానికి లోకంలో ఎంతోమంది ఏళ్ల తరబడి పోరాడుతూ ఉంటారు. కానీ అది అందరికీ దక్కదు. మీరు నిజంగా చాలా అదృష్టవంతులు కాబట్టే ఆ అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. సాధారణంగా ఇలాంటి విషయాలు విన్నప్పుడు ఎవరికైనా కొంచెం భయం వేస్తుంది. కానీ ఈ పరాయి మహిళతో మాట్లాడితే ఎక్కడ లేనిపోని గొడవలు వస్తాయో లేదా సమాజంలో ఎక్కడ గౌరవం పోతుందో అని వెనకడుగు వేస్తారు. పెళ్ళైన ఆడవారితో పరిచయం అంటే కొందరు రకరకాల ఆరోపణలు చేస్తారని భయపడతారు. కానీ ఈ రాశి వాళ్ళరా, ఈ విషయంలో ఎలాంటి భయం అస్సలు అక్కర్లేదు. మీ మీద ఎటువంటి నిందలు పడవు. మీ వ్యక్తిత్వానికి ఎటువంటి మచ్చ రాదు. ఈ ఈ కలయిక కేవలం ఇద్దరి క్షేమం కోసమే అని నడుస్తుంది. ఇది మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయంలా నిలిచిపోతుంది. మీరు రేపు ముసలి వాళ్ళైన తర్వాత కూడా ఈ రోజు గురించి ఎంతో గర్వంగా చెప్పుకుంటారు. అంతటి గొప్ప జ్ఞాపకాన్ని ఆ మహిళ మీకు అందించబోతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి అరుదైన సంఘటనలు జరగవు. ఎవరికైతే పూర్వజన్మ సుకృతం ఉంటుందో వారికి మాత్రమే ఇలాంటి అదృష్ట యోగాలు పడతాయి. అయితే ఇంతకీ ఆమె తెచ్చే అద్భుతమైన వస్తువేంటి, మరియు ఆమె ఎవరు అనేది ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మీ జాతకంలో ఉన్న చిన్న దోషం తొలగిపోవడానికి మీరు ఆ శ్రీకృష్ణుని స్మరిస్తూ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని మనసులోని ఒక్కసారి అనుకోండి. దీనివల్ల మీకు ఆ మహిళ ద్వారా అందే అదృష్టం ఎటువంటి అడ్డంకులు లేకుండా మీ సొంతం అవుతుంది. ఈ రాశి జాతకులారా, మీ జీవితంలోని జరగబోయే అద్భుతం గురించి ఇప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఆ మహిళ మీ మీద చూపించబోయేది మామూలు అభిమానం కాదు. తన సర్వస్వాన్ని మీకోసం దారపోయడానికి ఆమె సిద్ధంగా ఉంది. నిజానికి ఇలాంటి దృశ్యాలు చూడడం చాలా అరుదు. లోకంలో ఎక్కువ మంది తమ పక్కింటి వారిని లేదా తెలిసిన స్త్రీలను ఆకర్షించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏళ్ల తరబడి వారి వెనక తిరిగిన చిన్న చూపు కూడా దక్కదు. మీ అదృష్టం చూడండి, ఆ మహిళే స్వయంగా మీ దగ్గర ప్రేమను కురిపించడానికి వస్తుంది. పరిస్థితి ఎలా ఉన్నా, సమయం అనుకూలించినా అనుకూలించకపోయినా, జనం ఏమనుకున్నా ఆమె మాత్రం మీ వెంటే ఉంటుంది. మీ మీద ఆమెకు నమ్మకం బలమైనది. నిజానికి ఇది మీ ఒక్కరి కోరిక మాత్రమే కాదు, ఇది ఆమె జీవితకాల స్వప్నం కూడా. ఇద్దరి మనసులో కలిసే ఆ అద్భుతమైన క్షణం ఇప్పుడు రాబోతుంది. అందుకే ఇంకా ఏమాత్రం భయపడకండి. ఎటువంటి అడ్డంకుల గురించి ఆలోచించకండి. ధైర్యంగా అడుగు ముందుకు వేసి ఆ ప్రేమను అంగీకరించండి. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా మీరు దేనికోసం అయితే ఎదురు చూశారో ఆ నిరీక్షణకు ఇప్పుడే ముగింపు పలకబోతుంది. ఈ అపురూపమైన ప్రేమ దొరికిన తర్వాత మీరు పడ్డ కష్టాలన్నీ మర్చిపోతారు. గడిచిన కాలంలో మీరు అనుభవించిన ప్రతి బాధకు ఈ ఆనందం ఒక మందులా పనిచేస్తుంది. దేవుడు మీకు ఇంతటి గొప్ప అదృష్టం ఎందుకు ఇచ్చాడనేది మీకు ఆశ్చర్యం కలగబోతుంది. ఇంకా ప్రేమ నిజాయితీగా ఉన్నప్పుడు అక్కడ ప్రశ్నలకు తావుండదు. కేవలం కృతజ్ఞత మాత్రమే ఉంటుంది. మీ జీవితంలో ఇది అత్యంత అందమైన మలుపు కాబోతుంది. ఆ మహిళ చాలా త్వరగా తన మనసులోని ప్రేమను మీ ముందు బయట పెట్టగలుగుతుంది. ఈసారి అది కేవలం ఒక వైపు నుంచి ప్రేమ కాదు, ఇద్దరి మధ్య బలమైన బంధంగా మారుతుంది. ఇది మీ జీవితంలో ఒక
కొత్త సూర్యోదయం లాంటిది. సరికొత్త జీవితం మీకోసం ఎదురు చూస్తుంది. అందుకే మీ మనసును గట్టిగా ఉంచుకోండి. ఆమె ఇప్పటికే తమ జీవిత భాగస్వామిగా మనసులో ప్రత్యక్షించుకుంది. ఇక ఆ కళ నిజమయ్యే సమయం దగ్గర పడింది. అయితే ఈ అద్భుతమైన మార్పు వెనక మరొక రహస్యం ఉంది. అది రాబోయే 3 రోజులలో మీ జీవితాన్ని ఎలా తలకిందులు చేయబోతుందో తెలుసుకోవడం చాలా అవసరం. ఆ మార్పు ఏమిటి అనేది ఇప్పుడు మరింత వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు ఒక చిన్న పని చేయండి. మీ మనసులో ఉన్న నెగటివ్ ఆలోచనలు పోవడానికి సర్వేశ్వర నన్ను నీ దారిలో నడిపించు అని మనస్ఫూర్తిగా ఒక్కసారి ప్రార్థించండి. ఆ దైవ బలమే మీ ప్రేమను గెలిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక అద్భుతమైన నిజం. రాబోయే 3 రోజుల మీ జీవితం పూర్తిగా మారబోతుంది. ఈ మార్పు ఎంత వేగంగా ఉంటుందంటే అసలు ఇది నిజమేనా అని మీరే నమ్మలేరు. ఎందుకంటే సాక్షాత్తు ఆ శనిదేవుడు మీ జీవితంలో న్యాయం చేయడానికి వచ్చాడు. ఆయనను మనం కర్మఫల ప్రదాత అని పిలుస్తాం కదా. అక్షరాల 27 సంవత్సరాల తర్వాత శనిదేవుడు మీ పైన అపారమైన కృపను చూపించబోతున్నాడు. దీని వలన మీ అదృష్టం ఒక్కసారిగా ప్రకాశిస్తుంది. మీరు ఏ అమ్మాయి గురించి అయితే పగలు రాత్రి ఆలోచిస్తున్నారు, ఎవరి ముఖాన్నైతే మీ కలలో వేలసారం చూసారో ఆ ముఖం ఇప్పుడు నిజంగానే మీ కళ్ళ ముందుకు రాబోతుంది. రాబోయే 3 రోజులు మీకు చాలా ప్రత్యేకం. దీన్ని ఏదో మామూలు విషయంగా అస్సలు అనుకోకండి. ఎందుకంటే ఈ సమాచారం మీ జీవితంలో ఒక రామబాణంలా పనిచేయబోతుంది. ఇప్పుడు న్యాయం మీ పక్షాన నిలబడబోతుంది. శనిదేవుడు ఎప్పుడు ఎవరి కర్మలకు తగిన ప్రతిఫలాన్ని వారికి ఇస్తాడు. మీరు జీవితంలో చేసిన మంచి పనులకు ఫలితం ఇచ్చే సమయం వచ్చింది. ఆ ఫలితం ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రావడం ఖాయం. ఇన్నాళ్ళు మీరు ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో కష్టాలను ఓర్చుకున్నారు. మీ బాధలన్నిటికీ ఇప్పుడు కాలం ముగిసింది. ఇక మీ జీవితంలో సంతోషాల వర్షం కురుస్తుంది. ఆగిపోయిన పనులన్నీ చకచకా పూర్తవుతాయి. దురదృష్టంపై అదృష్టం మీకు అడుగు పెడుతుంది. గతంలో ఏ పని మొదలుపెట్టినా ఏదో ఒక అడ్డంకి వచ్చేది కదా. ఇకపై అలాంటి అడ్డంకులన్నీ ఏవి ఉండవు. శనిదేవుడి కృప మీ మీద పడడం వలన మీ కెరియర్, ఉద్యోగం, వ్యాపారం, మీ ప్రేమ జీవితం ఇలా ప్రతి రంగంలోనూ మీరు అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. ఈ రాశివారు ఒక విషయాన్ని గమనించాలి. మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు. ఆ వ్యక్తి మీ జీవిత భాగస్వామి కూడా అయ్యే అవకాశం ఉంది. ఆమె మీ ఊహ కంటే అందంగా ఉండడమే కాదు, మీ జీవితాన్ని ప్రేమతో నింపేస్తుంది. ఇప్పుడు మీకు నడుస్తున్నది సాదా సీదా సమయం కాదు, ఒక సువర్ణ కాలం. మీ కష్టాలన్నీ పటాపంచలైపోయి మీ జీవితంలోకి డబ్బు, గౌరవం, ప్రేమ ఒకేసారి రాబోతున్నాయి. మీలో ఒక కొత్త ఉత్సాహం, ఒక కొత్త వెలుగు కనిపిస్తుంది. అందుకే మీరు దేని గురించి కూడా చిగురించకండి. ఎందుకంటే దేవుడే ఇప్పుడు మీ పక్షాన్ని నిర్ణయం తీసుకున్నాడు. ఈ రాశి జాతకులారా, మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారు. ఆ వ్యక్తి మీ జీవిత భాగస్వామి అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆమె మీ ఊహల కంటే చాలా అందంగా ఉండడమే కాదు, మీ జీవితాన్ని అంతులేని ప్రేమతో నింపేస్తుంది. ఒక్క మాట చెప్పాలి అంటే ఇప్పుడు మీకు నడుస్తున్నది సాదా సీదా సమయం కాదు, ఇది ఒక సువర్ణ కాలం. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ పట్టపంచలైపోయి ప్రేమ, విజయం, గౌరవం, సంపద అన్నీ ఒకేసారి మీ దరికి రాబోతున్నాయి. మీలో ఉన్న కొత్త ఉత్సాహం, కొత్త వెలుగు కనిపిస్తుంది. అందుకే ఈ వీడియోను మీరు ఎవరు లేని చోట ప్రశాంతంగా చూడండి. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా మీరు తెలుసుకోవాలనుకుంటున్న నిజం ఇప్పుడు మీ ముందుకు వచ్చింది. ఇది కేవలం ఒక మామూలు వీడియో మాత్రమే కాదు, మీ జీవిత దిశను మార్చే ఒక అద్భుతమైన సమాచారం. ఈ విషయాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు మీకోసం దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక వేశారో మీకే అర్థమవుతుంది. ఇప్పటి వరకు మీరు దేనికోసం అయితే కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూశారో అది ఇప్పుడు నెరవేరబోతుంది. ఈ రాశివారు ఇక మీరు చింతించడం మానేయండి. ఎందుకంటే అతిగా ఆలోచించడమే అన్ని దుఃఖాలకు కారణమవుతుంది. ఇప్పుడు మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సాక్షాత్తు ఆ భగవంతుడే మీ పక్షాన నిలబడి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఇకపై మీరు ఎలాంటి భయం అక్కర్లేదు. మీ కాలం మారిపోయింది. మీ కలలో కూడా ఊహించని మంచి రోజులు మీ జీవితంలో మొదలయ్యాయి. శనిదేవుడు మీ పైన కరుణ చూపించబోతున్నాడు. మీరు గతంలో చేసిన ప్రతి మంచి పనికి, ప్రతి సాయానికి తగిన ప్రతిఫలాన్ని
ఆయన ఇప్పుడు మీకు ఇస్తాడు. ఆ ఫలితం ఎంత మధురంగా ఉంటుందంటే మీ ఇల్లంతా సంతోషాలతో నిండిపోతుంది. గతంలో మీరు ఎన్నో ఒడిదుడుకులు చూశారు. ఒక సమస్య తీరింది అనుకునే లోపే మరో సమస్య వచ్చి పడేది. ఇంట్లో గొడవల్లో మనశ్శాంతి లేకపోవడం లాంటివి మిమ్మల్ని ఎంతో కుంగదీశాయి. అయినప్పటికీ మీరు మీ నమ్మకాన్ని వదులుకోలేదు. ఆ భగవంతుడిని స్మరిస్తూ ఎదుటి వారికి మంచి చేయడమే లక్ష్యంగా పెట్టారు. మీలోని ఒక మంచితనాన్ని, ఆ ఓర్పును శనిదేవుడు గమనించాడు. అందుకే ఇప్పుడు మీకు శాశ్వతమైన ఆనందాన్ని ప్రసాదించడానికి సిద్ధమయ్యాడు. మీ మంచితనం గురించి ఎంత చెప్పినా తక్కువే. మీరు ఎన్నోసార్లు బాధలో ఉండి కూడా ఇతరుల కష్టాలను చూసి చలించిపోయారు. వారికి చేతనైన సహాయం చేశారు. మీరు సహాయం చేసిన వారు మిమ్మల్ని గుర్తించినా గుర్తించకపోయినా ఆ శనిదేవుడు మాత్రం మీ ప్రతి భావనను గమనించాడు. మీరు చేసిన ప్రతి పుణ్య కార్యాన్ని ఆయన చూశాడు. అందుకే ఇప్పుడు ఆ శనిదేవుడు మీ జీవితంలోని అతిపెద్ద మార్పును తీసుకురావడానికి సిద్ధమయ్యాడు. ఈ మార్పు మీ పూర్తి గమనాన్ని మార్చేసింది. ఈ మార్పు కేవలం డబ్బుకు సంబంధించింది మాత్రమే కాదు. మీ మనస్సు, మీ ఆలోచనలు, మీ ఆత్మ కూడా ఒక కొత్త వెలుగును చూస్తాయి. మీ జీవితంలో ఉన్న ప్రతికూలత అంతా తొలగిపోతుంది. ఇకపై మీరు దేని గురించి అయినా సానుకూలంగా ఆలోచించడం మొదలుపెట్టారు. ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. సమాజంలో మీకు రావాల్సిన ఆ గుర్తింపు, గౌరవం ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీరు దేనికోసమైతే ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపారు, ఆ అద్భుతమైన ప్రేమ మీ సొంతం కాబోతుంది. మీరు ఎవరి చిరునవ్వు కోసమైతే దేవుణ్ణి వేలసార్లు ప్రార్థించారో అలాంటి ఒక రోజు మీకు రాబోతుంది. ఇది యాదృచ్ఛికంగా జరుగుతున్న విషయం కాదు. ఇది మీ ఆత్మశక్తి, మీ కర్మల బలం మరియు ఆ దేవుడే కృప వల్లే సాధ్యమవుతుంది. ఇది ఎలా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అని అస్సలు ఆలోచించకండి. ఎందుకంటే భగవంతుడు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దారులు అవే వెతుక్కుంటూ వస్తాయి. మీరు చేయవలసిందల్లా మీ పనిని మీరు దృష్టి పెట్టడం మరియు దేవుడి మీద నమ్మకం ఉంచడం మాత్రమే. మీ నమ్మకమే మీ జీవితాన్ని అద్భుతంగా మార్చే ఉంటుంది. వచ్చే 3 రోజులలో మీ జీవితంలో ఒక కొత్త సూర్యోదయం కనబడుతుంది. ఆ ఉదయంతో పాటే కొత్త అవకాశాలు, కొత్త సంతోషాలు మీ తలుపు తడతాయి. మీరు కలలో మాత్రమే చూసిన ఆ సుందరి ఇప్పుడు మీ కళ్ళ ముందు కనబడబోతుంది. ఆమె మిమ్మల్ని చూసి చిరునవ్వు చిందిస్తుంది. తన మనసులోని ప్రేమను మీకు చెందుతుంది. మీతో కలిసి జీవితాంతం కూడా ఉండాలని కోరుకుంటుంది. ఆ క్షణం మీకు ఈ ప్రపంచంలోని అత్యంత అదృష్టవంతులుగా భావిస్తారు. ఎందుకంటే ఇది సాదాసీదమైన ప్రేమ కాదు. ఇది ఆ దేవుడే మీకోసం రాసి పెట్టిన నిజమైన బంధం. ఈ బంధాన్ని ఎవరు విడదీయలేరు. ఈ రాశి జాతకులారా, గుర్తుపెట్టుకోండి, మీ మనసులోని ఈ పవిత్రమైన ప్రేమను ఏ శక్తి కూడా ఆపలేదు. ఎందుకంటే సాక్షాత్తు ఆ న్యాయదేవుడైన శని భగవానుడే మీ వెనక రక్షణగా నిలబడ్డాడు. మీ పాత బాధలను, చేదు జ్ఞాపకాలను వెనక్కి వదిలేయాల్సిన సమయం వచ్చేసింది. ఒక కొత్త ఉత్సాహంతో మీ జీవితాన్ని మళ్ళీ ఒడ్డున పెట్టింది. మీ మీద నమ్మకం ఉండాలి. ఆ దైవం మీద అచంచలమైన విశ్వాసం ఉండాలి. మీరు కలల వైపు అడుగులు వేయడానికి ఇది సరైన సమయం. ఇకపై మిమ్మల్ని ఎవరు ఆపలేరు. దేనికి మీరు భయపడవలసిన అవసరం లేదు. ఇది మీ కాలం, మీ అదృష్టం. ఇకపై మీ తలరాతను ఎవ్వరూ మార్చలేరు. అందుకే ఏ విషయంలోనూ వెనకడుగు వేయకండి, ఆందోళన చెందకండి. ఎందుకంటే సాక్షాత్తు ఆ భగవంతుడే మీకు చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు. మీరు కలలో మాత్రమే ఊహించిన ప్రతి లక్ష్యాన్ని, ప్రతి గమ్యాన్ని ఆయన మీకు చేరువ చేస్తాడు. మీ జీవితం వెలుగులతో నిండిపోయే రోజులు వచ్చేసాయి. మీరు సిద్ధంగా ఉండండి. మీ దశ తిరగబోతుంది. కాబట్టి జరగబోయే ఆ 3 రోజులలో మీకు కనుక నేను చెప్పబోయే ఈ 2 వస్తువులను మీ జేబులో పెట్టుకొని తిరగండి. ఇక మిమ్మల్ని ఆపడం ఎవ్వరి తరం కాదు. మీ 7 జన్మల దరిద్రం అయితే వదిలిపోవడమే కాదు, లోకం మొత్తం మీ పాదాక్రాంతం అవుతుంది. శనిదేవుడి పాటు ఆ పరమశివుడి ఆశీస్సులు కూడా మీ పైన కురవబోతున్నాయి. దాదాపు 12 ఏళ్ళ తర్వాత వస్తున్న ఈ మహా సంయోగం మీ జీవితాన్ని ఒక అద్భుతంలా మార్చబోతుంది. విషయంలోనికి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న విన్నపం. మన వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. అలాగే మీ జీవితంలోని మార్పుల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఈ రాశి జాతకులారా, మీరు దేనికోసం ఇన్నాళ్ళుగా తపన పడుతున్నారు?
ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుందా, లేక కోట్లలో ధనం సంపాదించి సొంత ఇల్లు కట్టుకోవాలనుందా, అప్పుల బాధ నుండి విముక్తి, లేదా దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి ఉపశమనం వస్తుంది. ఏదైనా సరే మీకైతే ఈ 3 రోజులలో మీరు జేబులో పెట్టుకోబోయే 2 రహస్య వస్తువుల్లో త్రిమూర్తుల శక్తి దాగి ఉంటుంది. అవి మీ దగ్గర ఉంటే చాలు, మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం మీ సొంతం అవుతుంది. కాబట్టి గడిచిన నెలల్లో మీకు ఎంతో ఒడిదుడుకులుగా సాగాయి. మీరు ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది. కానీ బాధపడకండి, కాలం ఇంకా మించిపోలేదు. ఈ ఈ 3 రోజులు మీ జీవితంలో కొత్త చరిత్రను సృష్టించబోతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని చూసి నవ్వుకున్న వారే రేపు మీ ఇంటి ముందు క్యూ కడతారు. మిమ్మల్ని ఏడిపించిన వారు మీ కాళ్ళ దగ్గరికి వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను చెప్పబోయే ఆ 2 వస్తువుల గురించి మీ పక్కింటి వారికి కూడా తెలియకూడదు. ఈ వీడియోని ఒక్కరే ప్రశాంతంగా ఉన్న గదిలో కూర్చొని చూడండి. ఎందుకంటే పూర్వకాలంలో రాజులు, మహారాజులు యుద్ధాలు గెలవాలన్నా, అపారమైన నిధులు సాధించాలన్నా ఇలాంటి రహస్య వస్తువులను తమ దగ్గర ఉంచుకునేవారు. ఇప్పుడు ఆ అదృష్టం మీ తలుపు తట్టింది. మీరు పడ్డ కష్టాలు, అనుభవించిన పేదరికం ఇక చాలు. ఈ రాశివారు మీ గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, చేతిలో చిల్లి గవ్వలేక అల్లాడుతున్నప్పుడు మీకు తోడుగా నిలబడాల్సింది పోయి మీ దగ్గర కాస్తో కూస్తో ధనాన్ని కూడా లాక్కున్న వాళ్ళు మీ చుట్టూలే ఉన్నారు. మీ కన్నీళ్లు తొడవాల్సింది పోయి మీ గాయాల మీద కారంచలేని రకం వీరంతా మీకు పేరుకే సొంత మనుషులు. సమయం దొరికినప్పుడల్లా మీ జీవితాన్ని నరకం చేయటంలో మీరు అస్సలు వెనకాడలేరు. కానీ ఇకపై ఆటలు సాగవు. ఈ గ్రహణ సమయం నుంచి సాక్షాత్తు ఆ శనిదేవుడు మీ తరపున న్యాయం చేయబోతున్నాడు. మిమ్మల్ని ఏడ్పించిన వారి నుండి ఆయనే పగ తీర్చుకోబోతున్నాడు. మీ శత్రువులు అసూయతో రగిలిపోయేలా మీ పేరు ప్రతి ఊర్లో మారుమోగిపోతుంది. మీరు మీ జేబులో ఉంచుకోబోయే ఆ 2 రహస్య వస్తువులే. ఇవి దగ్గర ఉంటే చాలు, మీ గౌరవం దానంతట అదే వస్తుంది. శత్రువుల పీడ విరగడవుతుంది. ఎవరైనా మీపైన దుష్ట శక్తులను ప్రయోగించినా, దిష్టి పెట్టినా అవి మీ దరిదాపులోకి రావు. ఏళ్ల తరబడి దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో, దేనికోసమైతే తప్పిస్తున్నారో ఆ కోరిక నెరవేరే సమయం వచ్చింది. అయితే ఆ వస్తువులు ఏంటో చెప్పే ముందు మిమ్మల్ని ఒక్క మాట అడుగుతాను. నిజం చెప్పండి, మీది చాలా వెన్నలాంటి మనసు కదా. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు, వాళ్ళు మంచోడ చెడ్డోడని చూడకుండా సహాయం చేస్తారు. ఎవరైనా ఎదురుగా వచ్చి ఏడిస్తే చాలు, గతాన్ని మర్చిపోయి మరి నమ్మేస్తారు. మీ వారు కాకపోయినా సరే మీ జేబులో ఉన్నది తీసి ఇచ్చేస్తారు. అందుకే మీ జీవితం పదే పదే ఈ స్థితికి చేరుకుంటుంది. రాత్రి మగలు కష్టపడుతున్నా నా దగ్గర ఒక్క రూపాయి కూడా ఎందుకు మిగలటం లేదు అని మీరు ఎంత బాధపడ్డారా? మీ పొరుగువారు, మీ బంధువులు విలాసంగా బ్రతుకుతుంటే నాకెందుకు ఇన్ని కష్టాలు, నాకెందుకు దరిద్రం అని మనసులో ప్రశ్న ఉందా? ఉంటే కనుక ఇప్పుడే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ రాశివారు మీరు సంపాదిస్తున్నారు కానీ దాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. మీరు ఇతరుల కోసం నిలబడ్డారు, స్నేహితుల కోసం ప్రాణాలు ఇచ్చారు. కానీ మీ మీద ఆపద వచ్చేసరికి వెనక్కి తిరిగి చూస్తే మీరు ఒక్కరే మిగిలారు కదా. మీరు ఎవరికైతే అండగా నిలిచారో వారే మీకు మొదట వెన్నుపోటు పొడిచారు. ఈ బాధ మిమ్మల్ని మీ లోపల కలిచివేస్తుంది. బయటికి నవ్వుతున్న లోపల మాత్రం కుమిలిపోతున్నారు. నాకంటూ ఒక విలువ లేదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటున్నారు. మీలోని ఈ భావోద్వేగ బలహీనతే మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఈ రాశివారు మీ చుట్టూ 100 మంది బంధువులు, స్నేహితులు ఉన్నారని మురిచిపోకండి. ఆ 100 మందిలో కేవలం 2 మాత్రమే బాగు కోరుకునేవారు. మిగతా వారందరూ ఏదో ఒక అవసరం కోసము, స్వార్థం కోసము మీ చుట్టూ తిరుగుతున్న వారే. ఇదే మీ జీవితంలోని అసలైన చేదు నిజం. ఈ విషయాన్ని మీరు గ్రహించలేక ఇన్నాళ్ళు అందరినీ నమ్ముతూ వచ్చారు. ప్రతిరోజు ఎవరో ఒకరు మిమ్మల్ని ఏదో ఒక మాట అని బాధ పెడుతూనే ఉన్నారు. మీరేమో అవతలి వారు నన్ను ప్రేమిస్తారు, నా బాధను అర్థం చేసుకుంటారని ఆశపడ్డారు. కానీ జరిగేదేంటి? ఎవరు మీ మనసును అర్థం చేసుకోరు. అంతా నటన. మీరు అవసరానికి మించి తప్పుడు మనుషులపై నమ్మకం పెంచుకుంటున్నారు. అందుకే లోకం మీ భావోద్వేగాలతో ఆడుకుంటుంది. మీరు అతి కష్టం మీద సంపాదించిన సొమ్మును కూడా జనం మాటలు చెప్పి లాగేసుకుంటున్నారు. కానీ తీరా మీకు ఆపద వచ్చినప్పుడు, మీరు ఆసుపత్రిలో ఉన్నా లేదా ఎవరితోనైనా గొడవ జరిగినా వెనక్కి తిరిగి చూస్తే మీరు ఒక్కరే కనిపిస్తారు. సహాయం చేసిన మనుషులు ఆ సమయంలో మర్చికైనా కనబడరు. ఇక చాలు, ఇప్పటికైనా మేల్కోండి. ముఖ్యంగా ఈ 3 రోజులు మీరు ఒక నియమం పెట్టుకోండి. ఎవరైతే నిలబడతారో మీకోసమే, వారి కోసమే నిలబడండి. మీకు సహాయం చేసిన వారికి మాత్రమే తిరిగి సహాయం చేయండి. ఇక నుంచి ఊరికే ఉచితంగా సేవలు చేయడం, అందరికీ అందుబాటులో ఉండడం మానేయండి. ఆఖరికి మీ తోడబుట్టిన వారైనా సరే పరిమితి దాటితే అశ్రద్ధ చేయకండి. ఇక అసలు విషయానికి వస్తే, నేను చెప్పబోయే ఆ 2 వస్తువులను మీ జేబులో ఉంచుకున్నప్పుడు ఆ విషయం మీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకూడదు. ఈ పరిహారాన్ని మీరు ఎంత రహస్యంగా పాటిస్తే అంత వేగంగా అద్భుతాలు జరుగుతాయి. డబ్బు ఒకవైపు నుండి కాదు, 1000 మార్గాల నుండి మీ దగ్గరకు వస్తుంది. ఆ సంపాదన చూసి మీరు ఆశ్చర్యపోతారు.
దాన్ని దాచుకోవడం కూడా మీకు కష్టమైపోతుంది. అంతలా ధనవర్షం కురుస్తుంది. ఊహించని చోట నుండి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కానీ ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక. ఆ వస్తువులను జేబులో పెట్టుకున్నాక మీ పనులు చక్కబడుతున్నప్పుడు, డబ్బు చేతికి అందుతున్నప్పుడు పొరపాటున కూడా గర్వాన్ని చేరనివ్వకండి. చాలామంది చేసే తప్పు ఇదే. అదృష్టం కలిసి రాగానే అహంకారంతో ప్రవర్తిస్తారు. అలా చేస్తే మహాలక్ష్మికి, ఆ శనిదేవుడికి ఆగ్రహం కలుగుతుంది. అప్పుడు మీ పరిస్థితి మొదటి కంటే దారుణం కలుగుతుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈ రాశివారు ఒక విషయం గుర్తుపెట్టుకొని, అదృష్టం తలుపు తట్టినప్పుడు అహంకారం తలకెత్తకూడదు. మీ దగ్గరికి ధనం వస్తున్నా, సంతోషం వెల్లువెత్తుతున్నా మీకంటే పెద్దవారిని గౌరవించండి, చిన్నవారిని ప్రేమించండి. అప్పుడే ఆ లక్ష్మీదేవికి స్థిరంగా ఉంటుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయానికి వెళ్దాం. సోది చెప్పడం, తిప్పి తిప్పి మాట్లాడడం అస్సలు ఇష్టం ఉండదు. ఇంత ముఖ్యమైన విషయాలు ఎవరి కోసం చెప్తున్నాను? కేవలం మీకోసమే. కాబట్టి మీరు వీడియోని లైక్ చేయకపోతే నాకు చాలా బాధగా ఉంటుంది. ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే హనుమంత్ నిజమైన భక్తులైతే కామెంట్ బాక్స్లో జై బజరంగబలి అని ఇప్పుడే రాయండి. ఎవరైతే పూర్తిగా నమ్మకంతోనే జై బజరంగబలి రాస్తారో వారికి వచ్చే 24 గంటల్లోనే ఒక పెద్ద శుభవార్త అందుతుందని గ్యారంటీ ఇస్తున్నాను. ఈ రాశివారు ఇప్పటివరకు చెప్పిన విషయాలు మీ జీవితంలో దగ్గరగా ఉన్నాయని మీకు అనిపిస్తే, అవును ఇది నా జీవితంలో జరుగుతుందని కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ జీవితంలో అతిపెద్ద బాధ ఏంటో తెలుసా? మీరు పేదరికంలోనూ తట్టుకుంటారు, ఒక పూట పస్తులున్న భరిస్తారు. కానీ ప్రాణంగా నమ్మిన వారు ముఖం చాటేసిన మీ సొంత వారసులే శత్రువులుగా మారినా మీరు అస్సలు తట్టుకోలేరు. గంజి తాగైనా బతికేస్తారు, కానీ ఈ ప్రేమ పేరుతో జరిగే మోసాలను భరించడం మీ వల్ల కాదు. అందుకే మీ నమ్మకం పదే పదే ముక్కలవుతొస్తుంది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే, ఎవరినైనా 1% నమ్మాలన్నా భయపడుతున్నారు. అయినా సరే మీ అమాయకత్వం వల్ల మళ్ళీ నమ్మేస్తున్నారు. కానీ ఈ రాశివారు ఇప్పుడు వచ్చే ఈ 3 రోజులు మన శనిదేవుని అనుగ్రహం పొందాలి. శని మీ పైన చాలా కరుణతో ఉన్నాడు. నేను చెప్పబోయే ఆ వస్తువులు మీ జేబులో పెట్టుకుంటే శనిదేవుడు అడగకుండానే మీకు అపారమైన ధనాన్ని, సంతోషాన్ని ప్రసాదిస్తాడు. ఎందుకంటే ఆ వస్తువు అంటే శనిదేవుడికి అత్యంత ప్రీతికరమైంది. అది దగ్గర ఉన్న వ్యక్తికి తన ఊహకు అందనంత ఫలితాలను శనిదేవుడు ఇస్తాడు. ఈ రాశివారు ఏ జాతకుని మీద శని ప్రభావం లేదా ఏలినాటి శని ఉన్నప్పుడు వారి జీవితం కష్టాల కడలిలా మారుతుంది. పట్టిందల్లా బట్టి అవుతుంది. అడుగడుగున అవరోధాలు ఎదురైతే ప్రస్తుతం మీ జీవితంలో శని ప్రభావం కనబడుతుంది. ఇలాంటి సమయంలో మీరు చెప్పబోయే ఈ మొదటి వస్తువు మీకు ఒక వరప్రసాదం లాంటిది. మీ దగ్గర ఉంటే శనిదేవుడు ఉధృతి తగ్గి ఆయన ఆగ్రహం అనుగ్రహంగా మారుతుంది. ఇన్నాళ్ళు మీరు కష్టపెట్టే శనిదేవుడు మీ ప్రతి చిన్న కష్టానికి కాపాడుతాడు, పనులు తోడుంటాడు, ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తాడు. ఆ వస్తువు ఏంటో చాలా జాగ్రత్తగా వినండి. దీన్ని మీరు ఈ 3 రోజులలో తెచ్చిపెట్టుకుంటే ఆ వస్తువును మీ యొక్క చిన్న ఇనుప మేకు, ఐరన్ని మేకు తీసుకోవాలి. చిన్నగా ఉండాలి. అది మీ జేబులో పర్సులో పెట్టుకోవడానికి వీలుగా ఉండాలి. ఆ ఇనుప మేకు తీసుకొని మీరు శనిదేవుడి గుడికి వెళ్ళాలి. అక్కడ స్వామివారి ముందు ఆ మేకు నుంచి చెప్పబోయే మంత్రాన్ని 21 సార్లు దగ్గర ఉంచండి. ఓం శనీశ్వరాయ మంత్రాన్ని జపించండి 21 సార్లు. మీ మనసులో ఉన్న కోరికను, మీ కష్టాలను శనిదేవుడికి చెప్పుకోండి. ఆ తర్వాత స్వామివారి పాదాల చెంత ఉన్న ఇనుప మేకును తీసి భద్రంగా మీ పర్సులో కానీ జేబులో కానీ పెట్టుకోండి. ఆ మేకు ఈ నెల మొత్తం మీ దగ్గర ఉండేలా చూసుకోండి. ఇనుము మీద శనిదేవుడికి పూర్తి అధికారం ఉంటుంది. ఇది శనిదేవులోని సకారాత్మక శక్తిని గ్రహించి మీకు ఎలాంటి హాని కలగకుండా రక్షిస్తుంది. ఈ చిన్న పని చేస్తే చాలు మీ ఇంట్లోకి ధన ప్రవాహం మొదలవుతుంది. ఆదాయానికి అడ్డుగా ఉన్న అవరోధాలని తొలగిపోతాయి. అయితే ఈ మేకును గుడికి తీసుకెళ్లే ముందు మీరు ఒక ముఖ్యమైన పని చేయాలి. అదేంటంటే ఆ మేకును శుద్ధి చేయడం. ఇనుమును ఎలా శుద్ధి చేయాలో తెలుసా? ఒక చిన్న గిన్నె తీసుకోండి. స్టీల్ లేదా ఇనుప గిన్నె ఏదైనా పర్వాలేదు. అందులో కొంచెం ఆవ నూనె పోయండి. ఇప్పుడు ఆ మేకును ఆవ నూనెలో వేయాలి. ఈ రాశివారు ఆవ నూనె గిన్నెలో వేసిన ఇనుప మేకును కనీసం 5 నిమిషాల పాటు అలాగే ఉంచండి. దీనివల్ల ఆ మేకు పూర్తిగా శుద్ధి అవుతుంది. ఆ తర్వాత దానిని ఒక శుభ్రమైన గుడ్డతో తుడిచి మీ పైన తుడిచిన విధంగా శనిదేవుడికి ఆలయానికి వెళ్ళి ఆ ప్రక్రియ అంతా పూర్తి చేయండి. ఈ పరిహారం సాక్షాత్తు శనిదేవుడు ప్రసన్నం చేసుకోవడానికి ఒక గొప్ప మార్గం. ఏలినాటి శని ప్రభావం నుండి బయటపడడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మీ ఆలయానికి వెళ్ళినప్పుడు, ఏ శనిదేవా, నేను తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసుంటే నన్ను క్షమించు. నా కష్టాన్ని వృధా కానివ్వకు. నాకు శాంతిని, స్థిరమైన సంపదను ప్రసాదించమని మనస్ఫూర్తిగా వేడుకోండి. శనిదేవుడు ఇచ్చే ఫలితాలు ఎప్పుడు స్థిరంగా ఉంటాయి. ఆయన ఇచ్చే ధనం కొద్ది రోజులు ఉండిపోయేది కాదు, జీవితాంతం మీకు తోడుంటుంది. ఇక ఇప్పుడు నేను చెప్పబోయే రెండవ వస్తువు ఒక రామబాణం లాంటిది. ఎందుకంటే ఈ సమయంలో మీకు సాక్షాత్ మహాదేవుడు అండ కూడా లభించబోతుంది. ఈ 3 రోజుల ముందే మీకు ఈ పరిహారాన్ని చాలా జాగ్రత్తగా వినండి. ఇనుప మేకు శనిదేవుడికి ప్రతీక అయితే, ఇప్పుడు నేను చెప్పబోయే వస్తువు మహాదేవుడి అంశ. ఈ రెండు మీ దగ్గర ఉంటే త్రిమూర్తుల కృప మీ పైన ఉంటుంది. మీరు చేయాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక రోజు ఉదయాన్నే
శుచిగా స్నానం చేసి ఒక పంచముఖి రుద్రాక్షను తీసుకోండి. ఆ రుద్రాక్షను ముందుగా శుభ్రమైన నీటితో కడిగి ఆపై శివాలయానికి వెళ్ళండి. అక్కడ శివలింగానికి పాలు, పెరుగు, తేనెతో అభిషేకం చేసిన తర్వాత ఆ పంచముఖి రుద్రాక్షను స్వామివారి పైన ఉంచండి. ఆపై ఒక బిల్వపత్రాన్ని సమర్పించి నీటి ధారతో అభిషేకం చేయండి. పూజ పూర్తయ్యాక ఆ రుద్రాక్షను తిరిగి ప్రసాదంగా తీసుకోండి. దీనిని మళ్ళీ ఒకసారి నీటితో కడిగి మీ జేబులో కానీ పర్సులో కానీ భద్రపరచుకోండి. మీకు ఇష్టమైతే మెడలో కూడా ధరించవచ్చు. ఎప్పుడైతే ఈ ఇనుప మేకు మరియు రుద్రాక్ష మీ శరీరానికి దగ్గరగా ఉంటాయో అప్పుడు శని మరియు మహాదేవుడి శక్తి మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా మారుతుంది. ఊహించని మార్గాల నుంచి ధనం వచ్చి చేరుతుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లతో పాటు శనిదేవుడి ఆశీస్సులు మీ పైన కురుస్తాయి. ఈ రాశివారు ఇప్పుడు మీ జీవితాన్ని పట్టి పీడిస్తున్న ఆ దరిద్రం అనే పేరు శాశ్వతంగా నరికేసే అద్భుతమైన మార్గాలు చెప్పబోతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను చెప్పబోయే సూర్యదేవుడి రహస్యం కనుక మీకు తెలిస్తే మీ ఆత్మవిశ్వాసం, మీ గౌరవం, మీ ఉద్యోగం, మీ వ్యాపారం, ఆఖరికి మీ నరనరలో ప్రవహించే రక్తం కూడా కొత్త శక్తిని పొందుతాయి. సూర్యదేవుడు అంటే కేవలం ఒక గ్రహం మాత్రమే కాదు, ఆయన మన ఆత్మకు ప్రతిరూపం. అంతులేని తేజస్సు, ఈ సృష్టికే రాజు. గుర్తుపెట్టుకోండి, ఎవరి జాతకంలో అయితే సూర్యుడు బలహీనంగా ఉంటారో వారి దగ్గరకు డబ్బు వచ్చినా అస్సలు నిలబడదు. వారి మాటలో బరువు ఉండదు, ముఖంలో కళ ఉండదు. లోకం ఏ కారణం లేకుండానే వారిని అవమానిస్తుంటుంది. అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని మీరు ఇన్నాళ్ళు బాధపడి ఉంటే దానికి కారణం మీలోని సూర్యశక్తి నీరసించిపోవడమే. అవమానాలు భరించి భరించి మీ సూర్యగ్రహణం మౌనంగా ఉండిపోయింది. ఆ సూర్యుడిని మళ్ళీ మేల్కొల్పే సమయం వచ్చేసింది. ఈ పరిహారం చాలా శక్తివంతమైంది. దీన్ని కనుక సరిగ్గా పాటిస్తే సూర్యదేవుడు మిమ్మల్ని నేల నుండి ఆకాశానికి ఎత్తుతాడు. మరి సూర్యుడిని ప్రసన్నం చేసుకోవడానికి మీ జేబులో ఉంచుకోవాల్సిన వస్తువు ఏంటంటే శుద్ధమైన రాగి నాణెం, కాపర్ కాయిన్. అది చిన్నదిగా ఉంటే చాలు, కానీ గుర్తుపెట్టుకోండి, అది అసలు నకిలీది కాకూడదు. ఎందుకంటే సూర్యదేవుడికి నకిలీ వస్తువులంటే అసలు పడదు. పరిహారం ప్రక్రియ: ఈ పనిని మీరు ఆదివారం రోజున చేయాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా ముఖం కడుక్కొని ఎవరితోనూ మాట్లాడకుండా నేరుగా తూర్పు దిశ వైపు తిరిగి నిలబడండి. మీ ముందు ఒక రాగి లోటాలో నిండుగా నీటి తీసుకోండి. ఆ నీటిలో ఒక చిటికెడు ఎర్ర చందనం, 2 ఎర్రని పూల రెక్కలు, వీలైతే చిన్న బెల్లం ముక్క వేయండి. సూర్యుడి తొలి కిరణాలు మీ ముఖపైన పడే సమయంలో 2 చేతులతో లోటాను ఎత్తి సూర్య భగవంతుడికి అర్ఘ్యం వదలండి. అర్ఘ్యం వదిలేటప్పుడు పెద్ద పెద్ద మంత్రాలు ఏవి చదవక్కర్లేదు. కేవలం మనస్ఫూర్తిగా ఇలా చెప్పండి: ఓ సూర్యనారాయణమూర్తి, నేను బలహీనుడినయ్యాను, నా తేజస్సు కోల్పోయాను, దయచేసి నా గౌరవాన్ని, నా శక్తిని ప్రసాదించు అని చెప్పి వేడుకోండి. ఆ తర్వాత ఆ రాగి నాణెంను మీ కుడి చేతిలోకి తీసుకొని కళ్ళు మూసుకొని, ఏ సూర్యదేవ, ఈ నాణెంలో మీ తేజస్సును పెంపు అని కోరుకోండి. అనంతరం ఆ నాణాన్ని ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టి మీ కుడి జేబులో పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, ఆ నాణాన్ని ఎవరికి చూపించకూడదు, దాని గురించి ఎవరికి చెప్పకూడదు. పదే పదే జేబులో నుంచి తీసి చూడకూడదు. ఈ నియమాలు 11 ఆదివారాల పాటు పాటించవలసి ఉంటుంది. ఈ రాశివారు ఈ రాగి నాణాన్ని జేబులో ఉంచుకున్న 11 ఆదివారాలు మీరు కొన్ని నియమాలను చాలా జాగ్రత్తగా పాటించాలి. ఆదివారం నాడు ఎవరిని అవమానించకూడదు, అబద్ధం అస్సలు ఆడకూడదు. ముఖ్యంగా మీ తండ్రి గారితో, గురువుతో లేదా మీ పై అధికారులతో వాదోపవాదాలకు దిగకండి. పొరపాటున ఈ పనులు చేసిన సూర్య భగవంతుడు వెంటనే ఆగ్రహిస్తాడు. సూర్యదేవుడు మీ పైన ప్రసన్నం అవుతున్నాడని మీకు ఎలా తెలుస్తుంది? మీలోని భయం తగ్గడం మొదలవుతుంది. మీ మాటలో గంభీరత పెరుగుతుంది. జనం మీ మాట వినడానికి ఆసక్తి చూపిస్తారు. ఆఫీస్లో మీ బాస్ ప్రవర్తన మారుతుంది. వ్యాపారంలో కస్టమర్లు వాటంతట వాళ్ళే పెరుగుతారు. అన్నిటికంటే ముఖ్యంగా సూర్యుడు మేల్కొంటే మీ అదృష్టం కూడా మేల్కొంటుంది. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి ఎంత చదువుకున్నా, ఎంత కష్టపడినా ఇంకా వెనుకబడి ఉన్నారు అంటే, అతనికి పేరు రావడం లేదు అంటే అదే సూర్యగ్రహం బలహీనపడి కన్నీరు పెడుతుందని అర్థం. అందుకే ఈ పరిహారం కేవలం పేదరికాన్ని పోగొట్టడానికి కాదు, మీపై పడ్డ అవమానాలు తుడిచేసి ఆటంకాలను తొలగించడానికి కూడా. అంతిమ హెచ్చరిక: ఈ 11 ఆదివారాల మధ్యలో మీకు ఎవరైనా పేదవారు కనిపిస్తే తోచినంత దానం చేయండి. దాన్ని అస్సలు వదులుకోవద్దు. సూర్యదేవుడు దానం ఇవ్వడానికి మర్యాదకు తొందరగా పొంగుతాడు. 11 ఆదివారాలు పూర్తయ్యాక 12వ ఆదివారం నాడు ఆ రాగి నాణాన్ని ఏదైనా పారే నీటిలో, నది లేదా కాలువలో భక్తితో వదిలేయండి. అలా వదిలేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఎవరి జాతకంలో సూర్యుడు ప్రకాశిస్తాడో ఆ వారిని ఈ ప్రపంచంలో ఎవ్వరూ అణిచివేయలేరు, ఎవరు తక్కువ చేసి చూడలేరు. అదృష్టం స్వయంగా మీ తలుపు తడుతుంది. ఈ మాటలు వింటున్నప్పుడు మీ మనసుకు ఏదో ఒక పాజిటివ్ వైబ్రేషన్ కలిగితే సూర్యుడి తొలి కిరణం మీకోసమే వచ్చిందని నమ్మండి. కానీ
ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారాలు చేస్తున్నప్పుడు మనసులో స్వార్థం ఉండకూడదు. ఇది చేస్తే నాకు డబ్బు వస్తుంది అనే ఆశ కంటే ఆ భగవంతుడిపై నమ్మకంతో చేయండి. ఎవరికి కీడు తలపెట్టకండి. అప్పుడే మీకు రెట్టింపు ఫలితం దక్కుతుంది. ఈ రాశి జాతకులారా, ఈ 3 రోజులు ఈ మార్పు మీ జీవితంలో కొత్త వెలుగు నింపబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. ఈ అద్భుతమైన విషయాలను మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాలు, మీ రాశి చక్రంలో వచ్చే మార్పుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ గంట గుర్తును, బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అప్పుడే మా ప్రతి వీడియో మీకు చేరుతుంది. ఆ సర్వేశ్వరుడి ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఈ విధంగా మీరు ఇప్పుడు చెప్పిన వస్తువు మహాదేవుడి అంశ కాబట్టి ఈ 2 మీ దగ్గర ఉంటే కనుక త్రిమూర్తుల కృప మీ పైన ఉంటుంది. కాబట్టి మీరు చేయాల్సింది ఈ వస్తువుని తెచ్చుకొని మీరు జాగ్రత్త పెట్టుకోండి. ఇలా రుద్రాక్షం చేసుకోండి, లేకపోతే మూలతోనైనా సరే, రాగి కాయంతోనైనా సరే ఈ పరిహారం చేసుకోండి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు మీ పైన, మీ కుటుంబం పైన ఇలా ఎప్పుడు ఉంటుంది. మంచిగా అభిషేకం చేసిన తర్వాత మీరు ఆ స్వామి వారి పైన ఉంచేసి ఆ పైన ఒక బిల్వపత్రాన్ని కూడా సమర్పించి నీటి ధారతో అభిషేకం చేసుకోండి. ఇలా చేసుకున్నట్లయితే మీకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ రుద్రాక్షని చేసుకోండి. ఇలా దీన్ని మళ్ళీ నీటితో కడిగేసి మీ జేబులో కానీ, పర్సులో కానీ పెట్టుకున్నారంటే మీకు ఇష్టమైతే మెడలో కూడా ధరించుకోవచ్చు. ఈ విధంగా చేయండి, మీకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్.